హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను హైదరాబాద్ వచ్చి 3 మంత్స్ అవుతున్నా. ఇంతవరకు హైదరాబాద్లో ఏ ప్లేస్ని నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈరోజు సండే అవడంతో మా ఆఫీస్కి లీవ్ ఇచ్చారు. సో సమ్మర్గా సరదాగా విజిట్ చేద్దాం హైదరాబాద్ అని ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయని రీసెర్చ్ చేశాం. మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశాడు జలవిహార్ ప్లేస్ బాగుంటుంది అని. సో మేము జలవిహార్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం. మేము అమీర్పేట దగ్గర ఉన్నాం. మా హాస్టల్ నుంచి అమీర్పేట మెట్రో దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఖైరతాబాద్ వెళ్ళి ఖైరతాబాద్లో మెట్రో దిగి అక్కడి నుండి ఆటోలో జలవిహార్ దగ్గరికి వెళ్ళాలి. అమీర్పేట్ మెట్రో దగ్గర ఉన్నాం. ఇప్పుడు మేము ఖైరతాబాద్ వెళ్ళి ఖైరతాబాద్ నుంచి ఆటో మాట్లాడుకొని జలవిహార్ దగ్గరికి వెళ్ళాలి. ఖైరతాబాద్ వెళ్ళిన తర్వాత కలుద్దాం. నేను మెట్రో ఎక్కిన ప్రతిసారి చిత్రలహరి మూవీలో ఈ సీను నాకు ప్రతిసారి గుర్తొస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే మా ఏరియా అమీర్పేట నుంచి ఖైరతాబాద్కి వచ్చాం. ఆటో ఎక్కి జలవిహార్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. ఒకవేళ బస్సు ఉంటే బస్సుకు ట్రై చేస్తాం, లేదంటే ఆటో మాట్లాడుకొని వెళ్తాం. మనం ట్యాంక్ బండ్కి వెళ్ళే దారిలో ఈ చిన్న చిన్న మొక్కలతో ఐ లవ్ హైదరాబాద్ అని రాసి ఉన్నది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇది ఇలాగే ప్రతిరోజు కలర్ఫుల్గా ఉండడం కోసం దీన్ని మెయింటెనెన్స్ చేపిస్తూ ఉంటారు. ఎదిగిన మొక్కల్ని కట్ చేపిస్తూ ప్రతిరోజు వాటర్ పడుతూ ఉంటారు. ఈ మొక్కలు ఎప్పుడు చూసినా తాజాగానే ఉండేలా ప్రత్యేకమైన కేరింగ్ ఈ మొక్కల మీద తీసుకుంటారు. దాని ముందుగానే ఉన్న ఈ జిరాఫీ బొమ్మలు చూసి ఒక క్షణం పాటు నేను ఇవి నిజమైన జిరాఫీలేనేమో అనుకున్నా. అంత న్యాచురల్గా ఉన్నాయి ఈ జిరాఫీ బొమ్మలు. చిన్నపిల్లలు చూస్తే నిజమైననే అనుకుంటారేమో. 1 అవర్ పైనే వెయిట్ చేసిన తర్వాత తెలిసింది జలవిహార్ సైడ్ బస్సులు వెళ్ళవు అని. ఈ ఆటో అన్న 3 కిలోమీటర్స్కి 200 రూపీస్ తీసుకున్నాడు. మేము ఆటోలో జలవిహార్కి బయలుదేరిన వెంటనే కొంచెం దూరం వెళ్ళగానే మాకు అంబేద్కర్ స్టాచ్యూ, తెలంగాణ సచివాలయం కనిపించాయి. ఫైనల్గా మేమైతే జలవిహార్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ టికెట్స్ అయితే పర్ పర్సన్కి 450 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రన్స్ దగ్గర చేతికి ఒక స్టిక్కర్ అయితే పెట్టారు. ఈ విజిటింగ్ అయ్యేంత వరకు ఇది చేతికే ఉండాలని చెప్పారు. టికెట్కి ఇంత కాస్ట్ పెడుతున్నారంటే లోపల ఎలా ఉంటుందో చూడాలన్న ఎక్సైట్మెంట్ నాకైతే చాలా పెరిగిపోయింది. సరే పదండి. ఇక్కడ మనం 200 పే చేసి మన స్విమ్ సూట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని వేవ్ పూల్ అంటారు. ఇది మనకు అచ్చం బీచెస్లో ఏ విధంగా అయితే అలలు వస్తాయో అదే అలల్ని ఇక్కడ వీళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. సేమ్ బీచెస్లో ఎలా అయితే మనం అలలకి ఎగిరిపడతామో ఇక్కడ ఈ పూల్లో కూడా అలానే ఎగిరిపడుతున్నారు. మీరే చూడండి. నాకు కూడా నీటిలో దిగి వాళ్ళలానే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ ఇద్దరమే రావడం వల్ల ఎంజాయ్ చేయలేకపోతామని ఆలోచించి నీటిలో దిగకుండా వీడియో చేస్తున్నాం. ఆ వేవ్ పూల్ పక్కనే ఈ కనిపిస్తున్న గార్డెన్ అంతా చాలా చాలా చల్లగా ఉంది. అక్కడ అలసిపోయిన వాళ్ళు లేదా వాళ్ళతో వచ్చిన పెద్దవాళ్ళు ఎవరైనా రెస్ట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఈ గార్డెన్లో కూర్చోవడానికి వాళ్ళ కోసం మంచిగా ప్లేసెస్ ఏర్పాటు చేశారు. ఈ వేవ్ పూల్ అచ్చం మనం బీచ్లో ఎలా అయితే నీటిలో కొంచెం కొంచెంగా దిగుతూ లోతులోకి వెళ్తామో అదేవిధంగా దీన్ని క్రియేట్ చేశారు. ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. మెన్స్ ఉమెన్స్ అని తేడా లేకుండా అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళంతా ఈ ట్యూబ్స్ తీసుకొని చాలా పైకి వెళ్ళి అక్కడ నుంచి జారుకుంటూ వచ్చి ఈ వాటర్లో పడుతున్నారు. ఇదిగో మీకు కనిపిస్తున్న ఈ చిన్న స్విమ్మింగ్ పూలు ఇది ఓన్లీ లేడీస్ మరియు చిన్నపిల్లలకు మాత్రమే. దీంట్లో జెంట్స్కి అలో లేదు. చూడడానికి మాత్రం పర్మిషన్ ఇస్తారు. ఇది కేవలం చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం మాత్రమే.
ఈ పూల్లో చిన్నపిల్లలు, లేడీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. వాళ్ళ అమ్మ వాళ్ళే పక్క నుండి ఆ పిల్లల్ని ఆడిస్తూ ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మంచిగా ఆడుకుంటున్నారు. ఈ ట్యూబ్ రైడ్స్ చేయడానికి ఎంత పైకి వెళ్ళి జారుకుంటూ రావాలో పైకి వెళ్ళి చూపిస్తా పదండి. ఇక్కడ పైనుంచి చూస్తే మన అంబేద్కర్ స్టాచ్యూ, సచివాలయం, నేషనల్ ఫ్లాగ్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మన ముందు కనిపిస్తున్న అవి రోలర్ కోస్టర్లో ఉన్నాయి. అంత టాప్ నుంచి అవి జారుతూ జారుతూ వచ్చి ఇందాక చూపించిన ఆ వాటర్లో పడుతున్నారు. అంత దూరం నుంచి డైవ్ చేస్తూ వచ్చి దాంట్లో పడుతుంటే వాళ్ళ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేము. ఇప్పుడు చూడండి ఎంత హైట్ నుంచి ఆ నీళ్ళలో జారుతున్నారో. ఈ కనిపిస్తున్నదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఈ ట్యూబ్లో ఇద్దరిద్దరు కూర్చొని జారుతూ వెళ్ళాలి. ఆ కనిపిస్తున్న వాళ్ళిద్దరూ ఆ జలవిహార్ మెయింటెనెన్స్ వాళ్ళు ట్యూబ్కి ఇద్దరుంటే మాత్రమే కిందకి వదులుతారు, లేదంటే ఆపేస్తారు. వీళ్ళు ముగ్గురు వచ్చి మేము ముగ్గురం వెళ్తామంటే వాళ్ళని అస్సలు వెళ్ళనివ్వట్లేదు. చాలాసేపు డిస్కషన్ తర్వాత ఒక అతను డ్రాప్ అయిపోయాడు. వాళ్ళిద్దరిని మాత్రమే కిందకి పంపించారు. ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ దీన్నైతే డెడ్లియెస్ట్ రైడ్ అని చెప్పొచ్చేమో. ఇంత నిటారుగా ఉన్న ప్లేస్ నుంచి కిందకి జారుతున్నారు. యువతలి పక్క ఫంక్షన్ హాల్లో ఒక ప్లేస్ అయితే ఉంది. చాలా పీస్ఫుల్గా మొత్తం నీడ ఉండి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ కనిపిస్తున్న మెట్ల మీద నుంచి పైకెక్కి మనం ఎంట్రీలో చూసిన ప్లేస్లోకి జారుతున్నారు. ఈ జలవిహార్లో ఎంజాయ్ చేయడమే కాదు, ఎంజాయ్ చేసి అలసిపోయిన వాళ్ళు కూర్చోవడానికి కూడా మంచిగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. చాలా చల్లగా ఉంది ప్రతి చోట. అంతేకాకుండా క్రికెట్ నెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈవినింగ్ టైమ్స్లో ఈ నెట్ ప్రాక్టీస్ ఓపెన్ అవుతుంది. ఈ జలవిహార్ మొత్తంలో నాకు హైలైట్ అనిపించిన సీన్ అయితే ఇదే ఫ్రెండ్స్. రెయిన్ డ్యాన్స్ అంటారుగా, సినిమాల్లో చూడడం, అక్కడక్కడ వినడం తప్ప నేను లైవ్లో అయితే ఎప్పుడు చూడలేదు. ఇంత ఆర్టిఫిషియల్గా రెయిన్ని క్రియేట్ చేసి డీజే సౌండ్స్ పెట్టి ఇంత ఎండలో కూడా చల్లని వాతావరణం క్రియేట్ చేసి ఇంత ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు. జలవిహార్ ప్లానింగ్కి సలాం కొట్టాల్సిందే. చూడండి అసలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు. చాలా చిల్ అవుతున్నారు అందరూ. అంతేకాకుండా ఈ రెయిన్ డ్యాన్స్ నాన్ స్టాప్గా ఈవినింగ్ వరకు అయితే ఉండదు. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఒక 30 మినిట్స్ పెట్టి మళ్ళీ ఆఫ్ చేస్తూ ఇలా రొటేట్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ వరకు. మనం వాటర్లో దిగే ముందు మన లగేజ్ ఏమన్నా ఉంటే దాన్ని దాచిపెట్టుకోవడం కోసం ఈ లాకర్ రూమ్ని ఏర్పాటు చేశారు. మన లగేజ్ అంతా దీంట్లో దాచుకోవడం కోసం మనం 200 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు, ఫ్యామిలీతో వస్తే చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడం కోసం ఈ కార్లు కూడా ఏర్పాటు చేశారు. పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఈవినింగ్ అయిపోవడంతో ఆకలి బాగా వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాకు కావాల్సింది తినేసాం. ఫైనలీ జలవిహార్లో ట్రిప్ కంప్లీట్ చేసి నేనైతే ఎగ్జిట్ గేట్ వైపు వచ్చేసి బయటకు వస్తున్నాను. మన హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఎంత బాగా ఉంటుందో తెలుసు. అలాంటి ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా ఈ జలవిహార్ వాళ్ళు పార్కింగ్ కోసం చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంచారు. ఎన్ని కార్లైనా ఇక్కడ పార్కింగ్ చేయడానికి సరిపోయే అంత స్పేసియస్గా ఉంది జలవిహార్ పార్కింగ్. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.